వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి గతంలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో భాగంగా ఢిల్లీ సుల్తానుల గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో భాగంగా పారసీ వంశాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఖిల్జీ వంశంలో ఉన్నాం. ఖిల్జీ వంశంలో కూడా జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క పాలనాకాలం గురించి అధ్యయనం చేసాం. దాని తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనాకాలంలో జరిగినటువంటి వివిధ రకాల దాడులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశం మీద మాలిక్ కాఫర్ నేతృత్వంలో ఓరుగల్లు పైన దాడి చూసుకున్నాం. మొదటిసారిగా దేవగిరి రాష్ట్రంలో అంటే ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపేయడం జరిగిందని మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత పాండ్యుల రాజధాని మధురై మీద దండయాత్ర మాట్లాడుకున్నాం. హొయసాలుల రాజధాని ద్వార సముద్రం మీద దండయాత్ర మాట్లాడుకున్నాం. ఈ విధంగా దక్షిణ భారతదేశ దండయాత్రలు కంప్లీట్ అయిన తర్వాత అసలు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో వచ్చినటువంటి వివిధ రకాలైన సంస్కరణలు ఏంటి సార్? రాజకీయ అంశాల మీద కంటే కూడా ఈ సామాజిక సంస్కరణల మీద ఎక్కువ ప్రశ్న అడుగుతాడు. అది కూడా ఇంతకుముందు ఉన్న ఆప్షన్ల ప్రకారం 4 ఆప్షన్లు ఇచ్చేసి ఏదో ఒకటి గుర్తించమని కాదు. ఇప్పుడు మనం ఈ క్రింది వల్ల సరికానిది ఏది, సరి అయినది ఏంటి అని మళ్ళీ దాని కింద ఆప్షన్లు ఇస్తున్నాడు. కాబట్టి సబ్జెక్టును అర్థం చేసుకుంటే నాట్ ఓన్లీ గ్రూప్ 2 ఏపీఎస్సి కావచ్చు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు సార్, సబ్జెక్ట్ అర్థమైతే ఈజీగా నేర్చుకోవచ్చు. సరే, ముందుగా అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు చూద్దాం ఒకసారి. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు సార్ వెరీ ఇంపార్టెంట్. బిట్లు పడేదే దానికి అవకాశం ఉన్నది. మనకు సబ్జెక్ట్ రావాలి, ఎలా నేర్చుకున్నా పర్వాలేదు, మనకు సబ్జెక్ట్ కావాలి. సరే చూద్దాం. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు. సరే, ఈ సంస్కరణల కంటే ముందు ఈయన గురించి ఒక 2-3 మాటలు ముందు నేర్చుకున్నాం సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటిసారిగా ఏం చేశాడంటే, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదటిసారిగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన మొట్టమొదటి చక్రవర్తి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, మతాన్ని రాజకీయాల నుండి, వెరీ ఇంపార్టెంట్ సార్, చాలాసార్లు అడిగాడు, వేరు చేసిన మొదటి ఢిల్లీ చక్రవర్తి. ఈ పదం చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. మీరు లౌకిక దేశం అనే పదం వినే ఉంటారు. భారతదేశం ఒక లౌకిక దేశం, కానీ ఫారెన్ కంట్రీస్లో మాదిరిగా సార్, ఫారెన్ కంట్రీస్లో లౌకిక దేశం అంటే ఏంటంటే ఇది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేస్తారు సార్. మన ఇండియాలో మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయరు సార్. లౌకిక దేశం అంటే అర్థం ఏంటంటే ఇది ఫారెన్ కంట్రీస్లో ఉన్నది. మన ఇండియాలో అయితే లౌకిక దేశం అంటే ఏంటంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం, అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఇవ్వడమే లౌకిక దేశం. మంది పాజిటివ్ లౌకిక దేశం అంటాం సార్, మంది పాజిటివ్, కానీ ఇది నెగిటివ్ లౌకిక దేశం. అంటే మతాన్ని పూర్తిగా రాజకీయాల నుంచి వేరు చేస్తారు. ఈ విధంగా భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. నెక్స్ట్ రెండవది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెండవది షరియత్ తెలియని ఏకైక ఢిల్లీ సుల్తాన్ సార్. షరియత్ అంటే ఏంటంటే మనం మాట్లాడుకున్నాం, ముస్లిం యొక్క చట్టాలను షరియత్ అంటాం సార్. మామూలుగా ఇస్లాం సామ్రాజ్యంలో, ఇస్లాం మతంలో ఎవరైతే షరియత్ తెలిసి ఉంటుందో వాడే రాజు కావాలా, వాడే చక్రవర్తి కావాలా, వాడే సుల్తాన్ కావాలా. కానీ ఢిల్లీని పరిపాలించిన దాదాపుగా 40 మంది సుల్తానుల్లో, అంటే అన్ని వంశాలు సార్, దాదాపు 40 మంది అనుకోండి, వాళ్ళల్లో అసలు షరియత్ తెలియని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. చూడండి, ఇది ఉల్లంఘించాడు. షరియత్ తెలియని ఏకైక ఢిల్లీ సుల్తాన్. ఈయనకు ఇస్లాం చట్టాల గురించి ఏ మాత్రం అవగాహన లేదు. వెరీ ఇంపార్టెంట్ సార్, ఈ 2 బిట్లు చాలాసార్లు అడిగాడు. అసలు షరియతే ఈయనకు తెలియదు. షరియత్ తెలియకపోయినా సుల్తాన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, ఖలీఫా నుండి అనుమతి లేదు సార్. మామూలుగా ఆ కాలంలో ఎవరైనా ఖలీఫా నుంచి అనుమతి పొందినారు అంటే ఆ కాలానికి సంబంధించి ఒక గొప్ప చక్రవర్తి, మగాడు లాంటి చక్రవర్తి అని గతంలో మాట్లాడుకోవడం జరిగింది. కానీ ఈయన ఏ రోజు కూడా నేను ఖలీఫా నుంచి అనుమతి తీసుకోవాలని తాతహల్లా, అసలు ఖలీఫా ఎవరురా, ఖలీఫాకు నాకు సంబంధం లేదు అని ఖలీఫాతో అనుమతి తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఇంకొక అడుగు ముందుకేసి
మహమ్మద్ ప్రవక్త లాగా కొత్త మతాన్ని స్థాపించడానికి నా దగ్గర నలుగురు సేనాధిపతులు ఉన్నారని కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఈయన మతంలో సంస్కరణ తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. సార్ ఈయన రెండవ అలెగ్జాండర్, సికందర్ ఈ సాని అంటారు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాలనుకున్నారు. వెంటనే వీళ్ళ ఫ్రెండ్ ఆ ఢిల్లీ ఖాజీగా పనిచేస్తున్న, ఢిల్లీకి సైనిక న్యాయవాదిగా పనిచేస్తున్న, అంటే ఈయన సైనికుడు ప్లస్ న్యాయవాది రెండు పనిచేస్తాడు సార్. అలా ఐని ఉల్ముల్క్ అంటారు. ఆయన ఏం చేశారంటే, ఒరే అలెగ్జాండర్ అంటే ఆ గ్రీక్ దేశం చిన్న దేశమే, వాడు పక్కన ఉన్న దేశాలను ఆక్రమించాలంటే ఓకే, కానీ భారతదేశం ఒక పెద్ద ప్రపంచం లాంటిదా, నువ్వు ఉన్నది కేవలం ఢిల్లీలోనే, నువ్వు ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలుస్తూ అంటే అప్పుడు దానికి ఆయన రకరకాల వ్యక్తులను పంపించి దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశ ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ విధంగా ఖలీఫా నుంచి అనుమతి పొందలేదు సార్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి ఈయన మీద. ఇంకా ఏంటంటే అసలు ఈయన హిందువుల మీద అనేక ఆంక్షలు ప్రవేశపెట్టడం జరిగింది. హిందువులు పండగలు జరుపుకోకూడదు, హిందువులు పండగలప్పుడు కొత్త బట్టలు ధరించకూడదు, హిందువుల ఇళ్లలో మీకు సంవత్సరానికి సరిపడా ధాన్యం మాత్రమే మిగిలి ఉండాలా, ఇంకా మిగిలిన ఎటువంటి పరిస్థితుల్లో మీరు ధాన్యాన్ని దాచుకోకూడదు, దాచుకున్న ధాన్యాన్ని అంతా కూడా మాకు పంపించేయాల్సిందే. అంటే హిందువుల మీద అనేక ఆంక్షలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంటే. ఇంకొకటి మద్యపాన నిషేధం, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఆల్రెడీ మనము బాల్బన్ పాలనా కాలంలో మాట్లాడుకున్నాం. కానీ మద్యపానాన్ని మొట్టమొదటిసారిగా నిషేధించడం జరిగింది, కరెక్టే. కానీ ఈయన ఎట్లా చేసినంటే మద్యపాన నిషేధం అని చెప్పి వదిలేలా కఠినంగా అమలుపరిచాడు. ఎవడైనా మద్యపానాన్ని సేవించినా, ఎవడైనా మద్యపానాన్ని తయారు చేసినా కఠినమైన శిక్షలు విధించేవాడు. అందుకే ఈ మద్యపాన నిషేధం ఎట్లా చేశాడంటే ఒక ఉద్యమం లాగా చేపట్టాడు సార్. హిందువుల మీద ఆంక్షలు విధించాడు, మద్యపానాన్ని కఠినంగా నిషేధించడం జరిగింది. ఎవరైనా మద్యపానం చేస్తే, మద్యపానం తయారు చేసినా కఠినమైన శిక్షలు ఉండేవి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశ చరిత్రలో అత్యధిక భూమి శిస్తు వసూలు చేసిన ఏకైక చక్రవర్తి సార్. ఈ పదాలన్నీ నేను చెప్తున్నా చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం ముందు ప్రతి బిట్టు ఇంపార్టెంటే సార్. భూమి శిస్తు మామూలుగా ప్రాచీన భారతదేశ చరిత్రలో 1/6 విధిస్తారు సార్. ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర సార్. అంటే మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే క్రీస్తు శకం 647 వరకు. ఎందుకంటే హర్షవర్ధన పాలనాకాలం 647కు ముగుస్తుంది. దాని తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్రలో సార్, 1/3 సార్. ఇక్కడ 1/6 అంటే అర్థం ఏంటంటే దగ్గర 16.5%, అంటే ఒక 100 బస్తాలకు 16.5 బస్తాలు రాజుకు చిస్తుగా చెల్లించాలి. ఇక్కడ చూడండి 1/3 అంటే ఏంది, 33%, దగ్గర 33 బస్తాలు అందించాల ఎవరికి, రాజుకు. ఓకే, బాగానే ఉంది మధ్యయుగ భారతదేశ చరిత్రలో. కానీ ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే 1/3 వసూలు చేయాల్సినటువంటి భూమి శిస్తును 1/2కు పెంచాడు సార్. 1/2 తగ్గించడం కాదు, పెంచడము. ఎందుకంటే కింద తగ్గుతుంది అంటే ధాన్యాలు పెరుగుతాయి. 1/2 అంటే ఎంత, 50 బస్తాలు అందించాల రాజుకు. ఈ విధంగా భారతదేశ చరిత్రలోనే అత్యధిక భూమి శిస్తు వసూలు చేసిన ఏకైక ఢిల్లీ చక్రవర్తి ఎవరంటే మన అల్లావుద్దీన్ ఖిల్జీ సార్. ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఈయన ఏంటి అంటే 1/2 ఎవరి మీద విధించాడు తెలుసా, అది కూడా హిందువుల పైన, హిందూ రైతుల పైన. మిగిలిన ముస్లిం రైతులు ఉంటారు కదా, వాళ్ళ పైన మాత్రం 1/4 విధించాడు. ఈ విధంగా భారతదేశ చరిత్రలోనే అత్యధిక భూమి శిస్తును వసూలు చేసినటువంటి ఏకైక ఢిల్లీ సుల్తాన్గా అల్లావుద్దీన్ ఖిల్జీ చరిత్రలో నిలిచిపోయాడు. కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో సార్, ఇది కూడా బిట్లే, మధ్యయుగ భారతదేశ చరిత్రలో మాక్సిమం అందరు రాజులు 1/3 వసూలు చేశారు. ప్రాచీన భారతదేశ చరిత్రలో అందరు రాజులు 1/6 వసూలు చేశారు. కానీ ఒక రాజు మాత్రం, ఆయన పేరు అల్లావుద్దీన్ ఖిల్జీ, ఒక రాజు మాత్రం 1/2 వసూలు చేశాడు. దాని తర్వాత 1/4 వసూలు చేశాడు. వెరీ 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 ఇంపార్టెంట్, బ్రెయిన్లో బాగా ఫీడ్ చేయాలి. ఇంకా ఏం చేశాడంటే సరేనా, ఇంతకు ముందు ఈనాం భూములు అనేవి ఇచ్చేవాళ్ళు సార్. ఈనాం భూములు మీరు తెలంగాణ హిస్టరీలో ఎక్కువగా చదువుతారు. ఎందుకంటే తెలంగాణ మనకు రాజవంశాలు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ ముస్లిం రాజులు వచ్చినప్పుడు ఈనాం భూముల గురించి బాగా వినే ఉంటారు. ఈనాం భూములు అంటే ఏంటి లేదు సార్. ఇప్పుడు ఈ ముస్లిం రాజులు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన దగ్గర బంధువులకు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన కవులకు కానీ
ఏం చేస్తారంటే భూములను దానంగా ఇస్తారు. ఈ విధంగా ప్రభువర్గంలో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కానీ బంధువులు కానీ వీళ్ళందరూ ఈ విధంగా దానపూర్వకంగా పొందిన భూమిని ఏమంటారంటే ఈనాం అంటారు. ఆ ఈనాములు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలన కంటే ముందు ఉన్నటువంటి బాల్బన్ కానీ ఇల్టుట్మిస్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రభువర్గాలకు సర్దారులకు రకరకాల భూములు ఇచ్చేశారు. కానీ ఏం చేయాలంటే ఉన్న భూమి అంతా వాళ్ళకు పోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కింది స్థాయి రైతులకు ఇచ్చేసి ఆ పనులు వాళ్ళు వసూలు చేసుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రాజ్యానికి వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోతుంది. ఇటువంటి నేపథ్యంలో ఈనాముల మీద కఠిన ఆంక్షలు విధించాడు. ఒరే మళ్ళీ మీకు ఇచ్చిన భూములు గతంలో ఇచ్చిన 100 ఎకరాలు 200 ఎకరాలు రే మీకు ఎందుకు అంత భూమి, ఆ 100 ఎకరాలు మీరు 5 ఎకరాలు పెట్టుకోండి, 95 ఎకరాలు మాకు ఇచ్చేసండి అని చెప్పి ప్రభుత్వానికి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈనాం భూములను రద్దుపరిచి ఈనాం భూములు ముఖ్యంగా ప్రభు వర్గాలను సర్దార్ల నుండి కవుల నుండి ఈనాం భూములను వెనక్కి లాక్కోవడం జరిగింది. సార్ మళ్ళీ ఈనాం భూములను ఆ తర్వాత తొగ్లక్ వంశంలో గియాజుద్దీన్ తొగ్లక్ అనే వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ చేసిన పనిని వ్యతిరేకించి మళ్ళీ ఈనాం భూములు తిరిగి ఇచ్చేశాడు ప్రభు వర్గాల వాళ్ళకు. సార్ అది ఎందుకు ఇచ్చాడో అది మళ్ళీ మాట్లాడదాం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన వ్యక్తి సార్ ఇవన్నీ కొన్ని వందల సార్లు అడిగాడు. సార్ ఇవన్నీ స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి, నేను చెప్పిన ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అత్యధిక శిస్తు వసూలు చేశాడు, హిందువులపై ఆంక్షలు విధించాడు, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాడు, మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేశాడు. సార్ నెక్స్ట్ షరియత్ అసలే తెలియదు అనుకో, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో వచ్చినటువంటి వివిధ రకాల సంస్కరణల గురించి మాట్లాడదాం. అందులో భాగంగా ఒకటి ముందుగా సైనిక సంస్కరణలు. సార్ ఒక్కొక్క పదము జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం, ప్రతి పదము ఇంపార్టెంటే. సబ్జెక్టు బట్టి రాదు, సబ్జెక్టును విభజించుకొని చదువుకోండి, సులభంగా ఉంటుంది. ఫస్ట్ ఎందుకు సైనిక సంస్కరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ముఖ్యంగా మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిస్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈ మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిస్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. కొన్ని వందల సార్లు అడిగాడు సార్ ఇది ఇల్టుట్మిస్ ఇక్తా పద్ధతి, కొన్ని వందల సార్లు. ఇక్తా పద్ధతి అంటే ఏమిలే, ఆయన ఏం చేశాడంటే ఒక భూభాగాన్ని ఏర్పాటు చేస్తాడు, దాన్ని ఇక్తా అంటాం. ఈ భూభాగానికి ఒక హెడ్గా పెడతాడు, వాడిని ముక్తి అంటాం. ఒరే నువ్వేం చేస్తావు అంటే కొంతమంది సైన్యాన్ని పోషించుకోరా. సార్ మరి సైన్యానికి అయ్యే ఖర్చు ఎవరు ఇస్తారంటే నీకు ఇచ్చిన భూమి చూడండి, ఇదో ఇక్తా పద్ధతులు ఇదంతా ఒక భూభాగము, ఇప్పుడు దీనికి హెడ్ ఎవరు అంటే ముక్తి. ఒరే నువ్వేం చేస్తావు అంటే ఈ భూభాగంలో ఉన్నటువంటి రైతుల నుంచి పన్నులు వసూలు చేసుకొని నువ్వేం చేస్తావంటే ఆ సైనికులను పోషించురా, సైనికులకు జీతాల రూపంలో ఇచ్చుకో, ఏమైనా చేసుకో. తరువాత ఏం చేస్తాడంటే నాకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా నువ్వు సైన్యాన్ని నా దగ్గరికి పంపించు, ఏదే ప్రాంతంలో యుద్ధం చేస్తాం అని ఆ యుద్ధ పద్ధతిని మధ్య ఆసియా ప్రాంతం నుంచి మనోడు ఏం చేశాడంటే ఇల్టుట్మిస్ కనుక్కొని ఈ పద్ధతిని మన ఇండియాలో ప్రవేశపెట్టాడు. సరే కొన్ని పుస్తకాల్లో జాగీర్దారీ విధానం అని ఉంది, తప్పది. జాగీర్దారీ విధానం వేరు, అది మొఘల్ సామ్రాజ్యంలో వస్తుంది. అసలు ఇక్తా పద్ధతికి జాగీర్దారీ పద్ధతికి సంబంధమే లేదు. కానీ ఇక్తా పద్ధతిని చూసి జాగీర్దారీ పద్ధతి వచ్చింది. కొన్ని పుస్తకాలు ఏం చేస్తారంటే ఇక్తా పద్ధతి రెండు జాగీర్దారీ పద్ధతి అంటున్నాడు. జాగీర్దారీ అనేది మర్చిపోండి, అది మళ్ళీ మొఘల్స్ వచ్చినప్పుడు మాట్లాడతా. ఇక్తా పద్ధతిని చూసి నేర్చుకున్న పద్ధతి మొఘల్స్లో ఇక్తా పద్ధతిని చూసి జాగీర్దారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇక్తా పద్ధతి జాగీర్దారీ పద్ధతి ఒకటే కాదు. సరే చేసినాడు, బాగానే ఉంది. ఇట్లా చాలా యుక్తాలు ఉన్నాయి అనుకున్నాం సార్. ఇట్లా చాలా యుక్తాలు ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీలో రాజు ఉన్నాడు. ఒకవేళ ఎప్పుడైనా ఈ ముక్తిలందరూ కలుసుకొని ఢిల్లీ సామ్రాజ్యానికి ఎదురు పెడితే, ఎందుకంటే వీళ్ళ దగ్గరే మెయిన్ సైన్యం ఉంది, ఢిల్లీ సల్తానత్లో తక్కువ సైన్యం ఉంది కాబట్టి మెయిన్ వీళ్ళకి బాగా తెలివి వచ్చి ఒరే ఢిల్లీ సామ్రాజ్య చక్రవర్తిని మనం వలదోసి మనమే ఎవరెవరు రాజు చేద్దామని చెప్పి వీళ్ళు ప్రవర్తిస్తే, కాబట్టి దీన్ని గమనించిన అల్లావుద్దీన్ ఖిల్జీ మొట్టమొదటిసారిగా సైనిక సంస్కరణలు చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే వెరీ 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 ఇంపార్టెంట్ ఇక్తా పద్ధతిని రద్దు చేశాడు. కొన్ని వందల సార్లు అడిగింటాడు సార్. ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిస్. ఇక్తా పద్ధతిని రద్దు చేసింది ఎవరు? సార్ అల్లావుద్దీన్ ఖిల్జీ. కొన్ని వందల సార్లు అడిగింటాడు, మళ్ళీ మళ్ళీ చెప్తాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్తా పద్ధతి వద్దు, ఎందుకనగా వీళ్ళందరూ ఒకవేళ ఢిల్లీ సామ్రాజ్యాన్ని కూలదోసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇక్తాలను నేను రద్దు చేస్తున్నా. మరి ఇక్తా పద్ధతి రద్దు చేస్తే సైన్యాన్ని ఎవరు పోషిస్తారు? సైన్యాన్ని నేనే పోషిస్తా అంటే ఢిల్లీ సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి పోషిస్తాడు. ఈ చక్రవర్తి ఏర్పరిచినటువంటి సైన్యాన్ని ఏమంటామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్తా పద్ధతిని రద్దు చేసి
ఆయన ఏం చేశారంటే నేనే పోషిస్తానని చెప్పడం జరిగింది. మరి దాన్ని స్టాండింగ్ ఆర్మీ అంటారు. స్టాండింగ్ ఆర్మీ అంటే ఏమి లేదు, సిద్ధ సైన్యం అంటే అర్థం ఏంటంటే సిద్ధంగా ఉన్నటువంటి ఆర్మీ, సిద్ధ సైన్యం. ఇక యుక్తాల దగ్గర ఏ సైన్యము ఉండదు, నా దగ్గరే ఉంటుంది సిద్ధ సైన్యము, స్టాండింగ్ ఆర్మీ. సార్ ఢిల్లీ సామ్రాజ్యంలోనే అత్యధికంగా 3 లక్షల మంది సైన్యాన్ని పోషించినటువంటి చక్రవర్తి ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అయ్యా ఈ యుక్తాల దగ్గర పెట్టద్దు, డైరెక్ట్గా నేనే ఇస్తా. మరి వీళ్ళకెట్ట సార్, ఏమైనా జీతాలు ఇచ్చాడా, ఏమైనా లేకపోతే భూములు ఇచ్చారంటే మళ్ళీ చెప్తున్నా, యుక్తా పద్ధతి రద్దు చేసిన తర్వాత ఈ సైన్యానికి ఏం చేశాడంటే జీతాల రూపంలో డబ్బులు ఇచ్చాడు. సార్ ఈ జీతాల రూపంలో డబ్బులు ఇచ్చే విధానాన్ని ఏమంటామంటే ఐతలాక్ అంటాము. ఇది కూడా కొన్నిసార్లు సివిల్ సర్వీస్లో అడిగిన ప్రశ్నే. సార్ ఐతలాక్ అనగా ఏం లేదు సార్, ఐతలాక్ ఏమంటారు, ఇవన్నీ అరబిక్ భాషా పదాలు, పర్షియన్ భాషా పదాలు కాబట్టి మనకు కొత్తగా ఉంటాయి సార్. ఐతలాక్ అంటే ఏమీ లేదా, అల్లావుద్దీన్ ఖిల్జీ తన పాలనా కాలంలో సైనికులకు భూములకు బదులుగా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీనినే ఐతలాక్ అంటారు. అంతకు మించి ఏం నేర్చుకోండి. ఐతలాక్ అంటే జీతం సార్, ఐతలాక్ అంటే జీతము, ఐతలాక్ అంటే జీతం గుర్తుపెట్టుకోండి. సైనికులకు జీతాలు ఇచ్చే పద్ధతిని ఐతలాక్ అంటాం. సార్ ఈయన ఢిల్లీ సామ్రాజ్యంలోనే మొట్టమొదటిసారిగా స్టాండింగ్ ఆర్మీని ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇంతకు ముందంతా కూడా ఎందుకంటే ఇల్తుత్మిష్ పాలనా కాలం నుంచి వస్తానే ఉంది యుక్తా పద్ధతి. వద్దురా బాబు, అట్లా చేస్తే మనకే నష్టం అని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే స్టాండింగ్ ఆర్మీని ప్రవేశపెట్టాడు, యుక్తా పద్ధతిని రద్దు చేశాడు, వీళ్ళకి జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. వెరీ 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 ఇంపార్టెంట్, మళ్ళీ కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సార్ ఈ సైనికులకి జీతాలు ఎంత ఇచ్చేవాళ్ళు సార్, 2, 3, 4 టంకాలు మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. టంకా అంటే మాలిక్ షంసుద్దీన్ ఇల్తుట్మిష్ పాలనా కాలంలో 2 నాణ్యాలు ప్రవేశపెట్టారు సార్. ఒకటి టంకా అనే వెండి నాణము, జిటాల్ అనే రాగి నాణం. గుర్తుకు రావాలా సార్, మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమంటారంటే ప్రిన్స్ ఆఫ్ మడియర్స్, నాణ్యాలు యువరాజు అంటారు. ఎడ్వర్డ్ థామస్ అనే వ్యక్తి చెప్తాడు ఆయన. సార్ ఆయన కాలంలో ఆదిల్ అనేటువంటి ఒక నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు సార్. దీనార్ అనేటువంటి ఒక నాణ్యాన్ని, దీనార్ అనే బంగారు నాణం, ఆదిల్ అనేటువంటి వెండి నాణం సార్. దొకాని అనేటువంటి ఇత్తడి ప్లస్ రాగి ఈ మిశ్రమ నాణ్యాన్ని ప్రవేశపెడతారు. అదే మన ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఆదా, బిక్, షషగని మళ్ళీ మాట్లాడతా సార్. ఇవన్నీ జస్ట్ ఐడెంటిఫై, ఇక్కడే ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది. ఆదా, బిక్, షషగని అనేటువంటి 3 నాణ్యాలు ప్రవేశపెడతారు. కానీ ఇల్తుట్మిష్ పాలనా కాలంలో ప్రవేశపెట్టింది ఏంటంటే టంకా అనేటువంటి వెండి నాణ్యాలు, జిటాల్ అనే రాగి నాణ్యాలు. సార్ ఒక సైనికునికి ఎంత జీతం ఇస్తారు సార్ సంవత్సరానికంటే 234 టంకాలు, అంటే 2, 3, 4 టంకాలు ఇచ్చి వారు గుర్రాన్ని పోషిస్తాడు కదా, గుర్రానికి పోషణకు గాను 7-8 టంకాలు ఇస్తాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు సార్, అవసరం లేదు, జస్ట్ పట్టుకోకుండా చదువుకోవడానికి బాగా ఉంటుంది. 78 టంకాలు ఇస్తారు సార్. ఈ విధంగా 234 టంకాలు, 78 టంకాలు గుర్రాల పోషణకి ఇస్తారు. దేనికి, సైన్యాన్ని పోషించుకునుకో సైనికులకు ఇస్తాడు. ఇది సంవత్సరానికి జీతం, సంవత్సరానికి జీతాల రూపంలో ఐతలాక్ విధానంలో ఇవ్వడం జరిగింది. ఓకే, బాగానే ఉంది. ఇంకా మోసాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కదా మనకు పుట్టుమచ్చలు చేస్తారు సార్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎగ్జామ్ రాయడానికి కానీ, మనం ఏదైనా ఒక ఉద్యోగం కానీ పోయినప్పుడు మన యొక్క పుట్టుమచ్చలు రాస్తారు. అదే విధంగానే ఆ కాలంలో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో సైనికులకి ఏం చేసేవారంటే గుర్తింపు కోసం ఆ పుట్టుమచ్చలు రాసేవాళ్ళు. ఈ విధంగా సైనిక గుర్తింపుల కోసం చేసేటువంటి విధానాన్ని ఏమంటారంటే సార్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ సార్, చహ్రా లేదా హులియా లేదా చహ్రా. ఈ పదం కూడా గుర్తుపెట్టుకోండి. సైనిక గుర్తింపుని ఏమంటారు, చహ్రా లేదా హులియా. సార్ ఏమి లే, సైనికులు పుట్టుమచ్చల వివరాలను తెలియజేసే ఒక పట్టిక, పుట్టుమచ్చల వివరాలను తెలియజేసే ఒక బుక్ చహ్రా లేదా హులియా. సరే ఏమి లే, సైనికుల యొక్క గుర్తింపు కోసం ఈ చహ్రా లేదా హులియాను అనేటువంటి పట్టికలో అనేటువంటి బుక్లో రాస్తారు. పలానా సైనికుడికి పలానా పుట్టుమచ్చ ఉంది, వీడు పలానా టైంలో వీడు వచ్చి రాజు దగ్గర కాపలాగా స్టాండింగ్ ఆర్మీగా పనిచేస్తాడు అని వాని గురించి సమగ్ర సమాచారం ఉంటుంది. ఆ పట్టిని ఏమంటారంటే చహ్రా లేదా హులియా అంటారు. సార్ ఇది బాగానే ఉంది. ఇంకో పద్ధతి ఉంది, ధాగు పద్ధతి. ఏంటి చూద్దాం. ఇప్పుడు ఒక సైనికుడికి ఏం చేస్తారంటే 78 టంకాలు ఇస్తారు గుర్రం పోషణకు. వాడేం చేస్తాడంటే సార్ నా దగ్గర 10 గుర్రాలు ఉన్నాయి సార్ అంటాడు. ఒకడు ఏం చేస్తాడంటే సార్ నా దగ్గర 10 గుర్రాలు అంటే
78 ఇంటూ 10 దగ్గర దగ్గర 780 టంకాలు ఇవ్వాల. ఇంకోటి పోతాడు సార్ నా దగ్గర 30 గుర్రాలు ఉన్నాయంటాడు. ఇట్లా ఏమైపోయిందంటే దొంగగా అందరూ కూడా ఎక్కువ గుర్రాలు చెప్తున్నారు, కానీ అది గుర్రాలు లేవు. అల్లావుద్దీన్ ఖిల్జీకి అర్థమైంది. ఇంకోటి అల్లావుద్దీన్ ఖిల్జీ రే నేను వస్తాను అంటే వాడు ఏం చేశాడంటే ఈ పక్క నుండి ప్రాంతాల నుంచి గుర్రాలు తెప్పించుకున్నాడు ఇంటికి. అల్లావుద్దీన్ ఖిల్జీ చూసిన తర్వాత ఎన్నున్నారు 30 గుర్రాలు రే ఇంటికి 30 ఒక్కొక్కరికి 75 టెక్కాలు చొప్పున 38 గుర్రాలు ఉంటే 78 వేసి మనకి ఇచ్చేయని అంటాడు. మళ్ళీ ఈ ప్రాంతంలోకి పోయే లోపల ఏం చేస్తారంటే ఈ గుర్రాలు తీసుకొని ఇంకోటి వాళ్ళ ఫ్రెండే కదా, అందరూ ఇల్లే సైనికులే ఫ్రెండ్సే, ఇంకో దగ్గరికి పోతారు. ఆడికి పోయే లోపల ఈ గుర్రాలన్నీ ఆడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆడు చూపిస్తాడు వాళ్ళ దగ్గర ఉన్న 10 గుర్రాలు ఈ దగ్గర ఉన్న 30 మొత్తం 40 గుర్రాలు అయిపోయా. సరే ఇంక 40 గుర్రాలు రాయరా. ఇట్లా ఏమైపోయిందంటే గుర్రాలు ఎక్కువ చూపించి డబ్బులు ఎక్కువ పోతున్నాయి. వెంటనే ఏం చేసింటే అల్లావుద్దీన్ ఖిల్జీ తేరుకొని మహా తెలివైనడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ కాలానికి చూడండి ధాగు పద్ధతిని ప్రవేశపెట్టాడు. సార్ ధాగు పద్ధతి అంటాం దీన్ని. సార్ ధాగు పద్ధతి ఏంటి సార్ ధాగు పద్ధతి అంటే గుర్రాల యొక్క గుర్తింపు. సార్ గుర్రాలు ఎట్లా గుర్తింపిస్తారు సార్? ఏమి లేదా, ఈ మెడ భాగంలో ఏం చేసేవాళ్ళు అంటే గుర్రాలకు ఒక ముద్ర వేసేవాళ్ళు. ఇట్లా ఈ ముద్రను చూసి వాని పలానా గుర్రం వీని పలానా గుర్రం అని గుర్తిస్తారు. ఈ విధంగా గుర్రాల యొక్క మెడ భాగంలో ముద్ర వేసే పద్ధతిని ధాగు పద్ధతి అంటారు. సైనికుల యొక్క పుట్టుమచ్చల వివరాలను తెలియజేసేదాన్ని చహరా లేదా హులియా అంటారు. తద్వారా ఎక్కడా కూడా అవినీతి జరగకోకుండా సైనికులు బ్రహ్మాండంగా పటిష్టమైనటువంటి సైన్యాన్ని పోషించడం జరిగింది. సార్ ఎందుకు సార్ ఇంత పటిష్టమైన సైన్యం అంటే తరచుగా ఢిల్లీ సుల్తాన్ మీదకి మంగోలుల దండయాత్ర జరుగుతుంది. సార్ ఈయన పాలనా కాలంలో కూడా 12 సార్లు మంగోలుల దండయాత్ర జరిగింది. సార్ ఇలా మామకాలంలో జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో మనం మాట్లాడుకున్నాం. అబ్దుల్లా అనేటువంటి వారి నాయకత్వంలో మంగోలుల దండయాత్ర జరిగితే నయా ముస్లింలుగా మార్చడం జరిగిందని కూడా మాట్లాడుకున్నాం. సరే ఓకే, ఇది సైనిక సంస్కరణకు సంబంధించింది. 1కి 2 సార్లు బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. చహరా పద్ధతి ఏంటి లేదా హులియా పద్ధతి అంటే ఏంది, ధాగు పద్ధతి అంటారు. తద్వారా సైనికులు పటిష్టమైనటువంటి సైన్య వ్యవస్థను రూపొందించాడు. సరే నెక్స్ట్ ధాగు పద్ధతి అంటే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సార్ ఆర్థిక సంస్కరణలు చూద్దాం. ఒక్కొక్కటి చాలా ఇంపార్టెంట్. మనం బట్టి పట్టుకుంటే సబ్జెక్ట్ రాసారు సార్. ఫస్ట్ ఆర్థిక సంస్కరణలు. ఈయనేమో సైనిక సంస్కరణలు చేశాడు. ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా తన ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలా, అంటే రాబడిని పెంచుకోవాలా, ఖర్చులు తగ్గించుకోవాలా. అదే పద్ధతే. సైనికులకు జీతాలు ఇచ్చే రూపాల్లో తగ్గించుకోవాలా, ఎందుకంటే లేకపోతే అవినీతి ఎక్కువైపోతుంది. రాబడిని కూడా పెంచుకోవాలా. అందులో భాగంగా ఏం చేసింటే ప్రతి గ్రామంలోనూ పట్టువారి అనే ఒక అధికారాన్ని నియమించాడు. వెరీ ఇంపార్టెంట్ సార్. పట్టువారి అనే అధికారి మొదటిసారిగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోనే వస్తుంది. పట్టువారి ఇది కూడా అడుగుతాడు. అసలు గ్రామ స్థాయిలో పట్టువారి పని ఏమిటి సార్? గ్రామ స్థాయిలో గణాంకాధికారిని పట్టువారి అంటారు. గణాంకాధికారి సార్. గణాంకాధికారి అంటే ఏంటి? గణాంకాలు అంటే నంబర్లు. ఒరే పలానా వానికి భూమి ఎంత ఉంది, వాడు ఎంత భూమి శిస్తు కడతాడు, ఇంకోనికి ఎంత భూమి ఉంది, వాడెంత భూమి శిస్తు కడతాడు. ఇట్లాంటి గణాంకాలకు సంబంధించినటువంటి అధికారి గ్రామంలో ఎవరున్నారంటే పట్వారీ ఉన్నాడు. ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో మొదటిసారిగా గ్రామ స్థాయిలో పట్వారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. పట్వారీలు సరే ఎక్కువగా ఈ పట్వారీలు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తారు. ఎందుకంటే ముస్లిం సాంప్రదాయ రాజుల పాలనా కాలంలో ఈ పట్వారీలు బాగా వెలుగులోకి వచ్చారు. సరే ఇక్కడ చూడండి, నిజాముల కాలంలో కూడా పట్వారీలు ఉన్నారు. ఈ విధంగా గణాంకాధికారిగా గ్రామ స్థాయిలో ఎవరున్నారంటే పట్వారీలు ఉన్నాడు. ఈయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలో అద్భుతమైన సంస్కరణల వెరీ 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 ఇంపార్టెంట్ మాట్లాడదాం. మార్కెట్ సంస్కరణ. సరే ఇంకా ఏం చేశారంటే ఈయన ఒక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేశారు సార్. దివానీ ముస్తకరాజ్. కొన్ని వందల సార్లు అడిగారు సార్ దివానీ ముస్తకరాజ్. సార్ దివాన్ అంటే ఒక శాఖ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ప్రధానమంత్రి సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కింద మంత్రులు ఉన్నారు కదా, అట్లా దివాన్ అనేవాళ్ళు ఇంతకుముందు ప్రధానమంత్రి. ఏం లేదు సార్, దివాన్ అంటేనే ఒక శాఖ అని గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ శాఖ. అందులో ఒక శాఖ పేరు ఏంటంటే ముస్తకరాజ్. వెరీ 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 ఇంపార్టెంట్. దివానీ ముస్తకరాజ్ అంటే అర్థం ఏంటంటే భూమి శిస్తును కొలిచేటువంటి శాఖ పేరే దివానీ ముస్తకరాజ్. దీనికి ఒక ఉన్నత ఉద్యోగం ఉంటాడు. వాడేం చేస్తాడంటే గ్రామాల్లోకి వెళ్ళి భూమి శిస్తును భూమిని కొలుస్తాడు. కొలిసిన దాన్ని ఎంత శిస్తు వాడు చెప్తాడు. ఒరే నీకు 3 ఎకరాలు ఉందిరా, నువ్వు 50 బస్తాల ధాన్యాన్ని నువ్వు రాజుకు శిస్తు కట్టాలా. ఈ విధంగా వీడు కొలిచి శిస్తు చెప్తాడు. వీడు ఏం చేస్తాడు, పట్టువారిని రాస్తాడు.
ఒరే ఇదో నీ పేరు రాస్తానా, 50 బస్తాలు కట్టాలని రాస్తానా, ఎందుకంటే మా సారు అంటే పెద్ద సారు ముస్తకరాజు. ఈ విధంగా దివానీ ముస్తకరాజు అనగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భూమిని సర్వే చేసి భూమి శిస్తును నిర్వహించే అధికారి పేరు దివానీ ముస్తకరాజు. సార్ గుర్తుకుందే? దివానీ ఆరిజ్ సైనిక శాఖను ఏమన్నారంటే బాల్బన్ పాలనా కాలంలో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బాల్బన్ పాలనా కాలంలో దివానీ ఆరిజ్ ఉన్నాడు సార్. ఈయన సైనిక శాఖ. దివానీ బరీద్ ముఖ్యంగా గూఢాచారి శాఖ దివానీ బరీద్. రేపు భవిష్యత్తులో మహమ్మద్ బిన్ తుగ్లక్ వస్తాడు. దివానీ కోహి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేస్తాడు సార్. ఇంకా మనకు ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలం అయితే 4 కొత్త ప్రభుత్వ శాఖలు వస్తాయి. అందులో ఒకటి దివానీ బందగాన్. అంటే దివానీ బందగాన్ అంటే ముఖ్యంగా బానిస సంక్షేమ శాఖ. దివానీ ఖైరత్ అంటే సంక్షేమ శాఖ అంటాం. దివానీ ఇస్తియాక్ అంటే పింఛన్ల శాఖ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ దారుల్ షిఫా అంటే ఆసుపత్రికి సంబంధించిన శాఖ. ఇట్లాంటి శాఖలన్నీ కూడా మీరు నేను మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. ఢిల్లీ సుల్తాన్ అయిపోయే లోపల అన్నీ ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది సార్. చూడడానికి వీడియోలు లెంతీగా ఉంటాయి, సబ్జెక్ట్ వస్తుంది. ఇలా చదివితేనే మీరు ప్రతిదీ క్షుణ్ణంగా నేర్చుకొని రేపు ఎగ్జామ్ హాల్లో వాడు ఎత్తిచ్చినా ప్రశ్న చేస్తారు. పైపైన చదువుకుంటే ఆ కాలాలు పోయినాయి. మళ్ళీ చెప్తున్నా సరే, మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. దివానీ ముస్తకరాజ్ అనగానే సార్ భూమిని కొలిచి భూమిని సర్వే చేసి భూమి శిస్తును నిర్వహించేటువంటి అధికారి పేరే దివానీ ముస్తకరాజ్. ఇది శాఖ. దీనికి ఎవరు ఉంటాడంటే హెడ్ వాడు ముస్తకరాజ్ అంటాడు. వాడిని ఇప్పుడు ప్రధానమంత్రి అనేది పదవి సార్. నరేంద్ర మోడీ గారు ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి. మనకు ప్రధాని అంటే నరేంద్ర మోడీ గుర్తుకొస్తున్నాడు. దివానీ ముస్తకరాజ్ అంటే ఒక శాఖ. దీనికి ఎవడో ఒకటి ఉన్నత ఉద్యోగం నియమిస్తాడు. భూమిని సర్వే చేసి కొలిచి భూమి శిస్తును నిర్ణయిస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మరి సార్ ఎట్లా కొలుస్తాడు సార్? ఈయన కాలంలోనే అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలోనే బిస్త్ అనేటువంటి ఒక కొలమానం సార్. ఇప్పుడు కదా మనం గొలుసులతో కొలిచేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు డ్రోన్లు వచ్చేసినాయి సర్వే చేయడానికి, భూమిని సర్వే చేయడానికి. ఇంతకుముందు గొలుసులతో కొలిచేవాళ్ళు. ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో బిస్త్ అనేటువంటి ఒక పరికరాన్ని తయారు చేసి ఆ పరికరం సహాయంతో భూమిని సర్వే చేసేవాళ్ళు, భూమిని కొలిచేవాళ్ళు. ప్రతి పదము ఇంపార్టెంటే. దివానీ ముస్తకరాజ్ అనగానే మీరు బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సార్. గ్రామంలో పట్వారీ గణాంకాల అధికారి అంటాము. దివానీ ముస్తకరాజ్ అనే ప్రభుత్వ శాఖని ఏర్పాటు చేసి భూమిని సర్వే చేసి భూమిని శిస్తును నిర్ణయించేటువంటి వ్యక్తిగా దివానీ ముస్తకరాజ్ ఉన్నాడు సార్. ఆయన నిర్ణయించిన తర్వాత రాసేవాడు ఎవడు? పట్వారీలు సార్. ఇంకా వెరీ ఇంపార్టెంట్. మరి ఆర్థిక సంస్కరణలో ఒక సంస్కరణ ఏంటంటే మార్కెట్ సంస్కరణలు. చూద్దాం ఏంటో. మార్కెట్ సంస్కరణలు సార్. ఆర్థిక సంస్కరణలు ఒక భాగం మార్కెట్ సంస్కరణలు. ఈయన ఒకటి ఆలోచించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. నేను నా సైనికునికి సంవత్సరానికి 234 టంకాలు ఇస్తున్నా. ఈ 234 టంకాలతో వాడు సంవత్సరం అంతా వాడు పోషించుకోవాలి. 234 టంకాలతోనే వాడు బ్రతకాలంటే మార్కెట్లో బ్రతకాలంటే ఏం చేయాలి? మార్కెట్లో ధరలు తక్కువగా ఉండాలి. ధరలు తక్కువగా ఉంటే నేను ఇచ్చిన డబ్బులు హ్యాపీగా బతుకుతాడు. ధరలు ఎక్కువగా ఉంటే నేను ఇచ్చిన డబ్బులు సరిపోవు. కాబట్టి సైనికుడు సంతోషంగా ఉంటే నా రాజ్యం బాగా బలంగా ఉంటుంది. కాబట్టి నేనేం చేయాలా? సైనికుడికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా అట్లా సైనికులు అప్పుడు. ఈ సైనికుడు సంతోషంగా ఉండాలంటే మార్కెట్ సంస్కరణలు చేయాలా? మార్కెట్లో వచ్చేటువంటి ధరలు తక్కువగా ఉండాలా? ఈ దళారులు, ఈ మార్కెట్ వ్యాపారస్తులు దోచుకుంటున్నారు అని గ్రహించి మార్కెట్ సంస్కరణలు చేపట్టాడు సార్. అల్లావుద్దీన్ ఖిల్జీ అంటానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఏంటంటే మార్కెట్ సంస్కరణలు. ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అడిగాడు సార్. ఈ క్రింది వారిలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో వచ్చిన మార్కెట్ సంస్కరణలకు కారణం ఏంటి? సామాన్య ప్రజల యొక్క సంతోషం కోసం, రైతుల యొక్క సంతోషం కోసం, మార్కెట్లో ఉన్న వ్యాపారస్తుల సంతోషం కోసం, సైనికుల యొక్క సంతోషం కోసం సార్. మళ్ళీ చెప్తున్నా, సైనికుడు తను సంపాదించిన 234 టంకాలతో వాడు సుఖంగా బతకాలా అనే ఉద్దేశంతో ఈ మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మార్కెట్ సంస్కరణలో భాగంగా దివానీ రియాసత్ ఏంటో చెప్తా సార్. దివానీ రియాసత్ వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ షహానాయి మండీ సార్. ఇవి మార్కెట్కు సార్ మండీలు మీ పేరే ఉంటారు. ఉత్తర భారతదేశంలో మార్కెట్లో మండీలు అంటారు సార్. ఈ 2 శాఖలు ఇవి కూడా ప్రభుత్వ శాఖలే సార్. ఎట్లాగైతే దివానీ ముస్తకరాజ్ చెప్పినామో
భూమి శిస్తుని నిర్ణయించే శాఖ ఎట్లా చెప్పినామో, ఈ రెండు పదవులు దివానీ రియాసత్తు, షహానాయి మండి, ఈ రెండు ప్రభుత్వ శాఖలు ఏం చేస్తాయంటే మార్కెట్లో సంస్కరణలు చేస్తాయి. ఈ రెండు ఉద్యోగులు సార్ ఏ శాఖలకు ఒక ఉద్యోగి ఉంటాడు. ప్రధానమంత్రి పోస్టుకు నరేంద్ర మోడీ ఎట్లున్నాడో దివానీ రియాసత్ అనే శాఖకు, షహానాయి మండి అనే శాఖకు ఒక ప్రభుత్వ ఉద్యోగులు నియమిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సార్ ఒక రిజిస్టర్ ఉంటుంది, దాని పేరు దఫ్తర్ అంటారు. దఫ్తర్ అనే రిజిస్టర్ పెడతారు. ఈ దఫ్తర్ అనే రిజిస్టర్లు ఏం చేస్తారంటే వ్యాపారస్తుల వివరాలన్నీ ఉంటాయి. వ్యాపారస్తులు మోసాలు జరగకోకుండా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా వ్యాపారస్తుడు మోసాలు చేస్తే వాళ్ళకు కఠిన శిక్షలు విధించడంతో పాటుగా వాళ్ళను దఫ్తర్లో నుంచి తొలగించేసి వాళ్ళు ఆ మార్కెట్ ప్రాంతంలో అమ్ముకోకుండా నిషేధాలు విధిస్తారు. ఈ విధంగా మార్కెట్ సంస్కరణలో భాగంగా రెండు పదవులు సృష్టించాడు సార్ దివానీ రియాసత్తు, షహానాయి మండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఉద్యోగులుగా కొంతమందిని ఉన్నత ఉద్యోగులుగా నియమించి మార్కెట్ సంస్కరణలో భాగంగా మార్కెట్లపై నియంత్రిస్తారు. సార్ ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? జియావుద్దీన్ బరౌని. సార్ ఈ జియావుద్దీన్ బరౌని ఎవరంటే నెక్స్ట్ వస్తారు సార్ మనకు. ఎక్కడొస్తారంటే ఫిరోజ్ షా తొగ్లక పాలనా కాలంలో ఉన్నటువంటి ఒక ప్రముఖ చరిత్రకారుడు ఈయన జియావుద్దీన్ బరౌని. ఈయన ఏమన్నాడంటే ఈయన అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చినాడు అనమాట. అంటే ఫిరోజ్ షా తొగ్లక పాలనా కాలంలో వస్తాడు జియావుద్దీన్ బరౌని. ఈయన ఏమంటాడంటే ఎవరైనా అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో మార్కెట్లో తూకంగాని తక్కువ వేస్తే తన శరీరంలో ఉన్న మాంసాన్ని తీసి తూకంలోకి వేసేవాడంట. అంటే అర్థం ఏంటంటే కఠినమైన శిక్షలు ఉండేవి. దీంతో ఎవడు మోసాలు పాల్పడుకోకుండా ఉన్నారు అని ఈ జియావుద్దీన్ బరౌని చెప్పాడు. ఏం లేదు సార్, ఎవరైనా తూకం తక్కువ వేస్తే వాడి మాంసం కూడా కోసిచ్చేవాడంట అలావుద్దీన్ ఖిల్జీ. ఆయన చూసి ఒరే వీడు వచ్చినాడంటే మనం తూకంగానే మోసం చేసినామంటే మన మాంసం తీసి దాంట్లోకి వేస్తాడు, కాబట్టి అవసరమా అని చెప్పి ఈ మార్కెట్లో అద్భుతంగా అంటే మోసాలు జరగకుండా చేసేవాళ్ళంట. ఈ విధమైనటువంటి మార్కెట్ సంస్కరణలు ఈ అలావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో అద్భుతమైన సంస్కరణలుగా పేరుగాంచాయి. చరిత్రకారులందరూ కూడా ఈ మార్కెట్ సంస్కరణను గొప్పగా పొగడడం జరిగింది. అందుకే ఆయన చేపట్టిన మొత్తం సంస్కరణలో ఆర్థిక సంస్కరణలు కావచ్చు, సైనిక సంస్కరణలు కావచ్చు, ఇంకా ఏ సంస్కరణలు అయినా కానీ ఈ మార్కెట్ సంస్కరణలు మాత్రం ఆయనకు ఒక గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చేందుకు సహాయపడ్డాయి. మళ్ళీ చెప్తున్నా, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. వీళ్ళ ఈ పదవులు కూడా గుర్తుపెట్టుకోండి. దివానీ ముస్తకరాజు ఏం పని చేస్తాడు, దివానీ రియాసత్ ఏం పని చేస్తాడు, షహానాయి మండి ఏం పని చేస్తాడో 1-2 సార్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈయన గురించి ఏమైనా ఉందా? ఏమంటున్నా సార్, ఇంకా ఏమున్నాయంటే ముహతాషిబ్. ఈ పదాలు చూడండి. ముహతాషిబ్ అంటే ఏంటంటే యాక్చువల్గా మొఘల్స్ కాలంలో ముహతాషిబ్ వేరు. నేను ఢిల్లీ సుల్తానత్లో మాత్రమే ముహతాషిబ్ గురించి మాట్లాడుతున్నా. ఎక్కువగా ఈ సర్దారులు, ఈ ప్రభువర్గం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎలాగైనా కుట్రలు పడిని ఎలాగైనా అలావుద్దీన్ ఖిల్జీని దింపేయాల, ఢిల్లీ చక్రవర్తిని నాశనం చేయాల, ఢిల్లీ చక్రవర్తిని దింపేయాలని ఎప్పుడు కుట్రలు పడుతుంటారు. మరి ఈ కుట్రలు తెలుసుకోవాలంటే ఎట్లా? అందుకోసమే ఈయన ఏం చేశాడంటే ముహతాషిబ్ అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి గూఢాచారులు నియమించాడు. సార్ ఢిల్లీ సామ్రాజ్యంలో ముహతాషిబ్లు ఏం పనిచేసేవాళ్ళు? గూఢాచారులు. సార్ మేము ఎక్కడో కొన్ని పుస్తకాల్లో ముహతాషిబ్లు అంటే ఇస్లాం మత వ్యాప్తి కోసము ఇస్లాం చట్టాలను రాజులకు తెలియజేసేటువంటి ఒక వర్గం అని ఎక్కడో విన్నాం సార్. అంటే మీరు విన్నది మొఘల్ సామ్రాజ్యంలో వింటారు సార్. ఇక్కడ ఢిల్లీ సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నా. ఈ ముహతాషిబ్లే ఆ మొఘల్ సామ్రాజ్య కాలంలో, ఎందుకంటే వీళ్ళకు ప్రభు వర్గాలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకు దగ్గర సంబంధం అంటే ఈ ఢిల్లీ సామ్రాజ్యంలో ఏముంటాడు వీడు ప్రభు అంటే వాళ్ళ దగ్గర సర్దార్లు అంటే వీళ్ళ అలావుద్దీన్ ఖిల్జీ బంధువుల దగ్గర ఉంటాడు. కానీ అలావుద్దీన్ ఖిల్జీ పెట్టాడని వాళ్ళకి తెలియదు. వాడు వచ్చి అన్ని గమనిస్తూ ఉంటాడు. గమనించి ఎందుకంటే వీడు సైనికుడిగా ఉండడమో లేకపోతే ఏదో ఒక రూపంలో సార్ ఇప్పుడు ఏం లే మనకు మఫ్టీ పోలీసుల మాదిరిగా అయితే ముహతాషిబ్లో వాడు అట్లా ఉంటాడు. వాళ్ళు ఏదైనా కుట్రలు పడుతున్నారంట వచ్చేసి రాజు చెప్పేవాళ్ళు. అందుకే ఏమైపోయిందంటే ఈ ముహతాషిబ్లకు ప్రభు వర్గానికి మధ్య దగ్గర సంబంధం ఉంది. దీన్ని గమనించినటువంటి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు ఏం చేస్తారంటే ఒరే ముహతాషిబ్ నువ్వు గూఢాచారిగా పనిచేయరా, నేను సపరేట్ ఒక శాఖను పెట్టుకుంటాను, నువ్వేం చేస్తావంటే ఈ ప్రభువర్గంలో ఉండే వాళ్ళకు ఈ సర్దారులకు ఇస్లాం మత చట్టాల గురించి అవగాహన లేదు. నువ్వు వాళ్ళకి ఏం చేస్తావంటే ఇస్లాం మత చట్టాలు కానీ ఇస్లాం మత వ్యాప్తికి కానీ ఇస్లాం సూత్రాలు కానీ తెలియజేయదని చెప్పి ముహతాషిబ్లను ఆ విధంగా వాడుకున్నారు. ఎక్కడ? మొఘల్ సామ్రాజ్యంలో. నేను ఇక్కడ ఢిల్లీ సామ్రాజ్యం మాట్లాడుతున్నా. ముహతాషిబ్ అంటే ప్రభు వర్గాలపై నిఘాను గుర్తుపెట్టుకోండి.
వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఈరోజు చెప్పిన ప్రతిదీ ఇంపార్టెంటే. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో దాదాపుగా మంగోలులు 12 సార్లు దండయాత్ర చేశారు సార్. 12 సార్లు దండయాత్ర చేశారు. అంతా మంగోలులు అంటేనే ఎప్పుడు దండయాత్ర చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఈయన ఏం చేశారంటే తాత్కాలికంగా ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు ఢిల్లీ దగ్గర. ఏం లేదు సార్, వాళ్ళు వచ్చారంటే ఇబ్బంది పెడతారని చెప్పి శ్రీనగరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నగరాలు కూడా అడుగుతారు సార్. శ్రీనగరం అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది, వాళ్ళు తనడము, ఈ ఢిల్లీ సార్ దోచుకొని పోవడము, వీలైతే ప్రాణాలు కోల్పోతాయి. ఇటువంటి నేపథ్యంలో ఏం చేశాడంటే ఆ ఢిల్లీకి దగ్గరలో ఒక నగరాన్ని నిర్మించాడు. దాని పేరు శ్రీనగరం అంటాం. ఆ శ్రీనగరంలో తాత్కాలికంగా దాదాపుగా ఢిల్లీ సామ్రాజ్యం మీదకి మొఘల్ దండయాత్ర తట్టుకోలేక దాదాపుగా 3 సంవత్సరాల పాటు అక్కడే కాలక్షేపం చేశాడంట. అంటే ఏం లేదు, ఇంకా మంగోళ్ళు అంటే తెలుసు మనకి, చెంగిస్ ఖాన్, తైమూర్ ఖాన్, వీళ్ళు వచ్చారంటే నరరూప రాక్షసులాగా ఉంటారు, వచ్చేసి నామరూపాలు లేకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళకి భయపడిపోయి శ్రీనగరంలో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సార్ నగరాలు కూడా ఇంపార్టెంట్. శ్రీనగరాన్ని నిర్మించింది ఎవరు? ఈయనే. రేపు తుగ్లకాబాద్ వస్తాడు, గియాజుద్దీన్ తుగ్లక్ సార్, వెరీ 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 ఇంపార్టెంట్. ఘాజీ మాలిక్ అంటారు, ఆయన తుగ్లకాబాద్ నిర్మించాడు సార్. జహాపనా అనే నగరాన్ని నిర్మించింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంకా వీళ్ళ తమ్ముడైతే ఫిరోజ్ షా తుగ్లక్, అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు. ఈయనైతే ఎన్నో నగరాలు, ఫతేపూర్ సార్, ఫిరోజ్పూర్, హిస్సార్, జాన్పూర్, ఇట్లా ఎన్నో నగరాలు నిర్మించాడు. ఉద్యానవనాల రాజుగా పేరుగాంచాడు. ఈ విధంగా నగరాలు కూడా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీనగరం గుర్తుపెట్టుకోండి. శ్రీనగర నిర్మాత ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలంలో తాత్కాలికంగా మంగోలుల దాడులు తట్టుకోలేక శ్రీనగరాన్ని నిర్మించుకున్నాడని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి సార్ వెరీ ఇంపార్టెంట్, అలై దర్వాజా. ఏంటో చూద్దాం. అలై దర్వాజా అంటే ఏందో కదా సార్, మన కుతుబ్ మినార్ పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఇది కుతుబ్ మినార్ అనుకున్నాం సార్. మనందరికీ తెలిసిందే, కుతుబుద్దీన్ ఐబక్ పాలనా కాలంలో మొదటిసారిగా కుతుబ్ మినార్కు శంకుస్థాపన చేస్తే తర్వాత వాళ్ళ అల్లుడు మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిస్ కుతుబ్ మినార్ని ఏం చేశాడంటే పూర్తి చేశాడు. కుతుబ్ మినార్తో మనకు 3 చక్రవర్తులు గుర్తుకొస్తారు సార్. ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడంటే పిడుగుపాటుకు గురైన కుతుబ్ మినార్ను మళ్ళీ బాగు చేయిస్తాడు. 3 చక్రవర్తులు గుర్తుపెట్టుకొచ్చింది. మరి ఇక్కడ అలై దర్వాజా అంటే ఏంటంటే ఈ కుతుబ్ మినార్కు ముందు భాగంలో ఒక తోరణమే అలై దర్వాజా. కాకతీయుల పాలనా కాలంలో వరంగల్లో మనకందరికీ తెలిసిందే, వాళ్ళు ఏం చేసినంటే తోరణాలు చాలా ప్రత్యేకం. ఆ తోరణాలు ఇప్పుడు వరంగల్ కోటలోకి ప్రవేశించాలంటే తోరణాలు ఉండేవాడు 4 వైపులా. ఈ తోరణాల ద్వారా ఏం లేదు సార్, మనం ఇంటి గడప ఎలాగో ఆ విధంగా ఈ తోరణాల సాయంతో పోయేవాళ్ళంట. అదే విధంగా ఈ కుతుబ్ మినార్ ముందు భాగంలో, ఢిల్లీకి సమీపంలో ఉన్న కుతుబ్ మినార్కు ముందు భాగంలో ఉన్నటువంటి ఒక తోరణమే అలై దర్వాజా. ఈ అలై దర్వాజాని ఎవరు నిర్మించాడు? అల్లావుద్దీన్ ఖిల్జీ సార్. బులంద్ దర్వాజా వస్తుంది, బులంద్ దర్వాజా నిర్మాత అక్బర్, అక్కడ మాట్లాడదాం. ఇక్కడ అలై దర్వాజాను గుర్తుపెట్టుకోండి. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత వచ్చిన రాజుల గురించి మనం మాట్లాడదాం. వాళ్ళ గురించి పెద్ద ఇంపార్టెంట్ ఉండదు, కానీ 2 బిట్లు మాత్రం ఎప్పుడు అడుగుతున్నాడు. సరే, అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం సార్ 1316 కంప్లీట్ అయింది అల్లావుద్దీన్ ఖిల్జీ. మనందరికీ తెలిసిందే. 1295 నుంచి 1316 వరకు అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం. అల్లావుద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు, ఆయన పేరు షిహాబుద్దీన్ ఉమర్. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి సార్, ఎందుకంటే చెప్తా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి ఏం నేర్చుకోద్దండి, జస్ట్ కొద్ది రోజులు, జస్ట్ 30 డేస్ మాత్రమే పరిపాలించాడు. ఈయన పేరు అంటే షిహాబుద్దీన్ ఉమర్. ఈయన మీద ఉన్న బిట్ ఏంటంటే సార్, ఒక ముస్లిం రాజుకు ఒక రాజపుత్ర స్త్రీకి, వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఒక ముస్లిం చక్రవర్తికి, ఒక రాజపుత్ర స్త్రీకి జన్మించిన వ్యక్తి ఎవరంటే షిహాబుద్దీన్ ఉమర్. అంటే మొదటిసారిగా ఢిల్లీ సామ్రాజ్యంలో ఒక ముస్లిం చక్రవర్తి అయినటువంటి రాజుకు హిందూ స్త్రీకి జన్మించిన వ్యక్తి ఎవరంటే షిహాబుద్దీన్ ఉమర్. సార్ చాలా మంది హిందూ స్త్రీలు పుట్టినారు. ఉదాహరణకు మన గియాజుద్దీన్ తుగ్లక్ కావచ్చు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కావచ్చు, ఫిరోజ్ షా తుగ్లక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ రాజులు, హిందూ మహిళలు పుట్టినోళ్ళే, కానీ రాజులు మాత్రం ముస్లింలే. ఇక్కడ చూడండి సార్, ఈ విధంగా ఢిల్లీ సామ్రాజ్య చక్రవర్తిలో మొదటిసారిగా ఢిల్లీ సల్తానత్లో
మొదటిసారిగా సిహాబుద్దీన్ ఉమర్ అనేవాడు ఒక ముస్లిం రాజుకు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి ఒక రాజపుత్ర స్త్రీకి జన్మించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు సిహాబుద్దీన్ ఉమర్. అంటే వీళ్ళ నాన్నేమో ముస్లిం, అమ్మేమో రాజపుత్ర స్త్రీ అనగా హిందువు. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. అయితే ఈయన కేవలం తక్కువ కాలం మాత్రమే పరిపాలిస్తాడు. ఈయన ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి చంపేసి మళ్ళీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఆయన పేరు కుతుబుద్దీన్ ముబారక్ షా. సార్ ఈయన ఏమంటామంటే మీరు చరిత్రలో చదువుకున్నట్టు ముబారక్ ఖిల్జీ. ఈయన పాలనా కాలం 1316 నుంచి 1320. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. కుతుబుద్దీన్ ముబారక్ షా, ఈయన్నే ముబారక్ ఖిల్జీ అంటారు. ఈయన మీద అడుగుతున్న బిట్టు ఒకే ఒక బిట్టు ఎప్పుడు అడుగుతున్నారు సార్. అడుగుతున్న బిట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, నేనే ఖలీఫా. ఇది బిట్టు సార్. అందరూ ఖలీఫా కోసం పోరాటం జరిగితే అల్లావుద్దీన్ ఖిల్జీ రే ఖలీఫాతో అనుమతి అవసరం లేదురా, ఖలీఫాకు సంబంధమే లేదు రాజ్యానికి అని చెప్పి మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసి ఖలీఫా నుంచి అనుమతి పొందరా. కానీ ఈ ముబారక్ ఖిల్జీ ఒక అడుగు ముందుకేశాడు సార్. ఏమంటాడు, రే నేనే రే ఖలీఫా. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమో ఖలీఫాకు నాకు సంబంధం లేదు, ఖలీఫాతో అనుమతి పొందాల్సిన అవసరం లేదన్నాడు. ఈయన ఒక అడుగు ముందుకేసేసి ఒరే నేనే ఖలీఫాని ప్రకటించుకున్న రాజు ఇంకోడు ఉన్నాడు తుగ్లక్ కాలంలో. ఫిరోజ్ షా తుగ్లక్ అయితే నేనే ఖలీఫా అని ప్రకటించడంతో పాటుగా ఖలీఫా నేనే అని చెప్పి వారి నాణ్యాల పైన ఫిరోజ్ షా తుగ్లక్ ఖలీఫా అని కూడా నాణ్యాల పైన ముద్రించుకున్నాడు. సార్ ఈ బిట్లన్నీ కూడా కొన్ని వందల సార్లు అడిగాడు సార్. మొట్టమొదటిసారిగా ఖలీఫా నుంచి అనుమతి పొందలా అల్లావుద్దీన్ ఖిల్జీ. లేదు నేనే ఖలీఫా అన్నది ఎవరు, ముబారక్ ఖిల్జీ. మళ్ళీ చెప్తున్నా, ముబారక్ ఖిల్జీ పాలనా కాలం అంతానే బ్రెయిన్లో ఫిట్ చేయండి, నేనే ఖలీఫా. కానీ మళ్ళీ తుగ్లక్ వంశం వస్తుంది. ఫిరోజ్ షా తుగ్లక్ ఎవడంటే నేనే ఖలీఫా అని ప్రకటిస్తూ నాణాల పైన కూడా వాడి పేరు ముద్రించుకున్నాడు. ఖలీఫా అయిన ఫిరోజ్ షా తుగ్లక్ నేను అన్నాడు. అంటే అర్థమైంది, ఖలీఫా పేరును కూడా నాణ్యాల పైన ముద్రించుకున్నాడు. కానీ మొట్టమొదటిసారిగా నేనే ఖలీఫా అని ప్రకటించుకోవడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే బిట్ ఎక్కువగా అడుగుతున్నా సార్ ముబారక్ ఖిల్జీ. ఇంకా ఏమంటే ఈయన బిరుదు ఏం పేరంటే ఆల్ వాసిక్ బిల్లా బిరుదు సార్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ వాసిక్ బిల్లా బిల్లాను గుర్తుపెట్టుకోండి సార్, వచ్చేస్తుంది. ఆల్ వాసిక్ బిల్లా ఈయన బిరుదు. ఈయనకు ఒక దివాన్గా ఒక వ్యక్తి ఉన్నాడు. దివాన్ అన్న, వజీర్ అన్న, ప్రధాని అన్న అంతా ఒకటే సార్. కొన్ని పుస్తకాల్లో దివాన్ అని ఉంటుంది, ఒక దగ్గర వజీర్ ఉంటుంది, ఒక దగ్గర ప్రధాని ఉంటుంది. ఢిల్లీ సల్తానత్లో దివాన్ అన్న, వజీర్ అన్న, ప్రధాన్ అనే ఒకటే. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, నజీరుద్దీన్ ఖుస్రు షా. ఇది బిట్టు సార్. ఇంతకు మించి ముబారక్ ఖిల్జీ గురించి నేర్చుకోండి. ముబారక్ ఖిల్జీ అనగానే 1316 నుంచి 1320 మధ్యలో పరిపాలించాడు. తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. ఈయన బిరుదు ఆల్ వాసిక్ బిల్లా. ఈయన ఏమంటారంటే ఈయన ప్రధానమంత్రి ఎవరు పనిచేశారంటే నజీరుద్దీన్ ఖుస్రుగా పనిచేశాడు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. 1కి 2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నజీరుద్దీన్ ఖుస్రు షా, వీన్నే కై ఖుస్రు అని కూడా అంటారు. మళ్ళీ మాట్లాడదాం. నజీరుద్దీన్ ఖుస్రు షా దాకా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ దివాన్గా లేదా వజీర్గా లేదా ప్రధానిగా పనిచేస్తున్న నజీరుద్దీన్ ఖుస్రు షా ఏం చేశాడంటే ఈ ముబారక్ ఖిల్జీని చంపేసి, ఈ ముబారక్ షాను చంపేసి వీడు ఢిల్లీని ఆక్రమించాడు. వీళ్ళు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే ఖిల్జీ వంశంలో చివరి వ్యక్తి ఎవరంటే నజీరుద్దీన్ ఖుస్రు షా. వెరీ ఇంపార్టెంట్ సార్. ప్రతి బిట్టు ఇంపార్టెంటే. నజీరుద్దీన్ ఖుస్రు షా. వీడి మీద ఉన్న బిట్లు ఉన్నాయి, వీని మీదకి 2 బిట్లు ఉన్నాయి. ఫస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నజీరుద్దీన్ ఖుస్రు షా. వీనిని కై ఖుస్రు అని కూడా అంటారు. కై ఖుస్రు ఈయన బిరుదు చూద్దాం సార్. నేను రాస్తున్నా, జస్ట్ ఎందుకంటే కూడా చెప్తా. హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్. ఎందుకంటే చూద్దాం. ఫస్ట్ ఈయన గురించి మాట్లాడదాం. నజీరుద్దీన్ ఖుస్రు షా అనేవాడు గుజరాత్కు చెందిన ఒక ముస్లిము సార్. ఫస్ట్ గుజరాత్కు చెందిన ముస్లిం సార్. గుజరాత్కు చెందిన ముస్లిం నిజానికి పోతే ఈయన మీద తరచుగా అడుగుతున్న బిట్టు ఉంటుంది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగానండి. వీడు నిజానికి పోతే గుజరాత్కు చెందిన ముస్లిం కాదు, గుజరాత్కు చెందిన హిందువు. అయితే ఆ తరువాత కాలంలో వీడు ముస్లింగా మారడం జరిగింది. ఈ నజీరుద్దీన్ ఖుస్రు షా అనేవాడు
ముస్లింగా మారిన హిందువు. అంటే ఢిల్లీని పరిపాలించిన ఏకైక హిందువు నుంచి ముస్లింగా మారిన ఏకైక చక్రవర్తి. సార్ ఎవ్వరూ కూడా అందరూ ముస్లిం రాజులే పరిపాలించారు. సార్ సిహాబుద్దీన్ ఉమర్ అనేవాడు హిందూ తల్లి పుట్టాడు కదా అంటే తండ్రినే కదా మనకి ఎప్పుడు వారసత్వంగా వచ్చేది. కాబట్టి వాడిని ముస్లిం చక్రవర్తిగానే చరిత్రకారులు గుర్తిస్తారు. కానీ వీడు కూడా ముస్లిమే. అయితే పుట్టుకతో హిందూ అయి ఉండి తరువాత ముస్లింగా మారి ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన ఏకైక చక్రవర్తి ఎవరంటే నజీరుద్దీన్ ఖుస్రూ షా. సార్ వీని కైకుశ్రీ అంటారు. వీడు అసలు ఢిల్లీని పరిపాలించినటువంటి ఏకైక హిందూ ముస్లిం చక్రవర్తి. ఏం సార్ హిందూ ముస్లిం అంటానంటే పుట్టుకతో హిందువు తర్వాత ముస్లింగా మారినాడు. ఎవ్వరూ కూడా అట్లా మారలా. వీడు ఏకైక చక్రవర్తి. సార్ ఇంకోటి, వీడు కేవలం 100 డేసే అంటే శతదిన పాలన అంటే 100 రోజులే పరిపాలించాడు. సార్ 1320లోనే మనందరికీ తెలిసిందే 1316 నుంచి 1320 మధ్య కాలంలో ముబారక్ ఖిల్జీ పరిపాలిస్తే వాడిని చంపేసి నజీరుద్దీన్ ఖుస్రూ షా అనేవాడు 1320లో కేవలం 100 రోజులు పరిపాలించాడు. సార్ మొఘల్ సామ్రాజ్యంలో శతదిన పాలన మీరు పేరు వినే ఉంటారు. మహబ్బత్ ఖాన్ అనేవాడు జహంగీర్ పాలనా కాలం తర్వాత షాజహాన్ వచ్చేదానికంటే జహంగీర్కు షాజహాన్కు మధ్యలో 100 రోజులు పరిపాలిస్తాడు. దాన్నే శతదిన పాలన అంటారు. మహబ్బత్ ఖాన్ అక్కడ మాట్లాడదాం. ఇక్కడ శతదిన పాలన 100 రోజులు ఎవరు పరిపాలించారంటే నజీరుద్దీన్ ఖుస్రూ షా. వీడిని కైకుశ్రీ అంటాడు. సరే వీళ్ళు గుజరాత్లో దొరికిన ఒక హిందువు వీడిని ముస్లింగా మార్చేసి మన ముబారక్ ఖిల్జీ పాలనా కాలంలో దివాన్గా పెట్టుకుంటాడు. అయితే వీడేం చేశాడంటే వాడిని చెప్పేసి ఢిల్లీని ఆక్రమిస్తాడు. సరే ఎందుకు హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్ అని పిలిపించానంటే ఫస్ట్ వీడు నిజానికి పోతే హిందువు తర్వాత ముస్లింగా మారినాడు కదా. రాజు అయితానే వీడు ఏం చేశాడంటే ఓహో వీడు మంచి పరిపాలిస్తారా, హిందువు అయినప్పటికీ ముస్లింగా ఉండి ఒక నమ్మకస్తుడుగా ఉండి ముస్లింలకు మాదిరిగా వ్యవహరించి ముస్లిం సామ్రాజ్యాన్ని కాపాడతాడని చెప్పి అనుకున్నారు. అందుకే చరిత్రకారులు ఏం చేశారంటే ఈయన్ను హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్. ఫెయిత్ అంటే నమ్మకం సార్. నమ్మకం ఏం నమ్మకం? వాళ్ళందరూ నమ్మినారు వీడు హిందువు ముస్లింగా మారినాడు, అయినా కూడా ముస్లింగా అయ్యడం వల్ల మొత్తం ఢిల్లీ సామ్రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాడు అనుకున్నారు. అందుకే ఈయనకు చరిత్రకారులు మొదట్లో ఏం బిరుదు ఇచ్చారంటే హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్ అంటారు. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. హెల్పర్ ఆఫ్ ద ఫెయిత్ అని ఎవరిని అంటారు? నజీరుద్దీన్ ఖుస్రూ షా. సార్ ఇక్కడ ఈ కైకుశ్రూకు ఒకడు ఉంటాడు సార్ దివాను, ఒకడు ఉంటాడు వాని పేరు వజీర్ అంటారు, దివాన్ అంటారు, ప్రధాన్ అంటారు. వాని పేరు ఏం పేరు అంటే వెరీ 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 ఇంపార్టెంట్. వాని పేరు గియాజుద్దీన్ తొగ్లక్. వీడు దీపాల్పూర్ ప్రాంతానికి పాలకుడుగా ఉంటాడు. సరే వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి దీపాల్పూర్ ప్రాంతానికి పాలకుడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే గియాజుద్దీన్ తొగ్లక్. వీడిని ప్రధానిగా పెట్టుకుంటాడు, వీడిని వజీర్గా పెట్టుకుంటాడు, వీడిని దివాన్గా పెట్టుకుంటాడు. ఎవరు? నజీరుద్దీన్ ఖుస్రూ షా. సార్ హిందూ అయ్యి ముస్లింగా మారిన ఏకైక చక్రవర్తి. సార్ బాగానే ఉంది. వీడు ఏం చేస్తాడంటే ఈ 100 రోజుల పాలనా కాలంలో నమ్మకం కోల్పోయి అంటే ముస్లిం చక్రవర్తి మాదిరిగా పరిపాలిస్తాడని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కాకోకుండా మసీదులు పోతాడు. మసీదుల్లో హిందూ విగ్రహాలు పెడతాడు. ఎందుకంటే పుట్టుకతో హిందువు సార్, ఆ జీన్స్ పోవడం లేనికి పుట్టుకతో హిందూ అవ్వడం వల్ల మసీదులు లేకపోయి హిందూ విగ్రహాలు పెడతాడు. సార్ ఎక్కడైనా మసీదులను కూలగొట్టించి అక్కడక్కడ హిందూ దేవాలయాలు నిర్మిస్తాడు, హిందువులకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, ముస్లింలను అనగదొక్కుతూ ఉంటాడు. ఇటువంటి నేపథ్యంలో దీనిని గమనించినటువంటి దీపాల్పూర్ ప్రాంత పాలకుడైనటువంటి గియాజుద్దీన్ తొగ్లక్ వచ్చేసి వీన్ని అనగా నజీరుద్దీన్ ఖుస్రూ షా లేదా కైకుశ్రూని సంహరించి 1320వ సంవత్సరం నుంచి తొగ్లక్ వంశాన్ని స్థాపిస్తాడు. ఇది పిట్టు సార్, వెరీ 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 ఇంపార్టెంట్. తొగ్లక్ వంశం సార్ ఢిల్లీ సామ్రాజ్యంలో మొత్తం 5 రాజవంశాలు అయితే మొట్టమొదటి రాజవంశం మమ్లూక్ వంశం లేదా బానిస వంశం, రెండవ వంశం ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశంలో చివరి చక్రవర్తి నజీరుద్దీన్ ఖుస్రూ షా. సార్ వీడిని ఎందుకు చెప్పినాడు? వీడు హిందూ అయి ఉండి ముస్లిం చక్రవర్తి అయినప్పటికీ వీడిని ఏం చేశారంటే వీడు హిందువులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనే ఉద్దేశంతో దీపాల్పూర్ ప్రాంత పాలకుడైనటువంటి ఈ గియాజుద్దీన్ తొగ్లక్ అనేవాడు ఈ నజీరుద్దీన్ ఖుస్రూ షాను చంపేసి ఢిల్లీ సల్తనత్ను ఢిల్లీ సామ్రాజ్యంలో ఒక కొత్త రాజవంశానికి నాంది పలికాడు. ఆ రాజవంశం పేరే తొగ్లక్ వంశము. సార్ ఈ తొగ్లక్ వంశంలో మొదటి చక్రవర్తిగా గియాజుద్దీన్ తొగ్లక్. సార్ ఈయన్నే గాజీ మాలిక్ అంటారు. ఎందుకంటారని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడి నుంచి తొగ్లక్ వంశం స్టార్ట్ అవుతుంది. అంటే ఖిల్జీ వంశం అంతరించిపోయింది, ఖిల్జీ వంశం నాశనమైంది. సార్ ఖిల్జీ వంశం అంటే ఏమున్నాయి? జలాలుద్దీన్ ఖిల్జీ నేర్చుకుంటారు, అల్లావుద్దీన్ ఖిల్జీ నేర్చుకుంటారు, షిహాబుద్దీన్ ఉమర్ వదిలేయండి, ఆ సింపుల్ ఒక బిట్టే ఉంది. తర్వాత మన ముబారక్ ఖిల్జీ, దాని తర్వాత నజీరుద్దీన్ ఖుస్రూ షా.
తర్వాత తుగ్లక్ వంశం. మరి తుగ్లక్ వంశం ఏ విధంగా స్టార్ట్ అయింది మనం మాట్లాడుకున్నాం. వాటిలో వచ్చిన సంస్కరణలు ఏంటి, వాళ్ళ రాజులు ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ వంశం కరౌనా తెగ అంటాం, మాట్లాడదాం. సార్ ప్రతి అంశము క్షుణ్ణంగా అధ్యయనం చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సబ్జెక్ట్ ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలా, చేసుకుంటేనే మీకు రేపు భవిష్యత్తులో ఏ ఎగ్జామ్లో అయినా సక్సెస్ అవుతాం. నెక్స్ట్ మనము తుగ్లక్ వంశాన్ని గురించి మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.